హాయ్ హలో అండి. ఈరోజు ముద్ద వంకాయ ఎలా చేయాలో చేద్దాము. నేను పెళ్ళిలో చేసే విధంగా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1/2 kg వంకాయలు తీసుకొని మధ్యకు కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో ఉంచి పక్కన పెట్టుకున్నాను. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని చింతరేకులు, కొన్ని నువ్వులు, అలాగే గుప్పెడు పల్లీలు, కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని వంకాయలు ముందుగా వేయించుకున్నాను దోరగా. మామూలుగా ఏంటంటే ముద్ద వంకాయ మనం గ్రేవీ కోసం రెడీ చేసుకున్నాం కదండి, నువ్వులు, పల్లీలు, సాల్ట్ వేసి అందులోనే కొంచెం కారం వేసి కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకొని వంకాయలోనే స్టఫ్గా పెట్టేసి అలా కూడా వంకాయ కర్రీ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు వంకాయలు ముందుగా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ కోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీరా, 3 యాలకులు, 3 లవంగాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న 2 టమాటోలు వేసుకొని అవి కూడా బాగా వేగే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుకొని మరొక 2 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంటే మసాలాలన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది. నేను ఈ ధనియా జీరా పౌడర్, గరం మసాలా అప్పటికప్పుడే నూరి వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలు మగ్గిపోయాయి కదా. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న గ్రేవీని ఇప్పుడు ఈ టమాటాస్లో యాడ్ చేసేసుకొని ఒక 2 times బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 minutes మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, మాడిపోతుంది లేకపోతే. దాని తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ టైంలో అప్పుడే తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, మళ్ళీ వంకాయలు, వేయించి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. గజిబిజిగా కలిపితే వంకాయలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వంకాయలకు పట్టే విధంగా కలుపుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ కోసం. ఇలా మసాలాలో బాగా వంకాయలకు పట్టాయి కదా. మరోసారి కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను గ్రేవీ కొంచెం పలచగా ఉండడానికి. ఒక 1.5 glass వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes or 10 minutes బాగా ఉడికించుకొని పక్కన అంటే గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి ముద్ద వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత అంటే పొయ్యి మీద ఉన్నప్పుడు కొంచెం పలచగానే ఉంటుంది. మనం కర్రీ అయిపోయిన తర్వాత పక్కన దించి పెడతాం కదండి, చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.